హాయ్ ఫ్రెండ్స్, మొన్నటి క్లాస్లో మనము ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ గురించి చెప్పుకున్నాం కదా. అందులో మనకి 3 టైప్స్ ఉంటాయని చెప్పాం. ఫస్ట్ నేషనల్ ఎమర్జెన్సీ, సెకండ్ది ప్రెసిడెన్షియల్ రూల్ ఆర్ రాష్ట్రపతి పాలన, మూడవది ఆర్థిక అత్యవసర పరిస్థితి అని చెప్పాము. సో ఆ వీడియోలో మనము నేషనల్ ఎమర్జెన్సీ అంటే జాతీయ అత్యవసర పరిస్థితి కంప్లీట్ చేసాం కదా. సో ఆ జాతీయ అత్యవసర పరిస్థితి తర్వాత సెకండ్ వచ్చేసి రాష్ట్రపతి పాలన. దాన్నే మనం ప్రెసిడెన్షియల్ రూల్ అంటాము, లేదంటే రాజ్యాంగ అత్యవసర పరిస్థితి అని కూడా మనం దాన్ని అంటామని చెప్పుకున్నాం. సో సెకండ్ ఏంటి అంటే రాష్ట్రపతి పాలన ఆర్ ప్రెసిడెన్షియల్ రూల్ ఆర్ రాజ్యాంగ అత్యవసర పరిస్థితి. సో దాని గురించి తెలిపే ఆర్టికల్ వచ్చేసి ఏంటి అంటే 356 అనమాట. ఓకేనా. సో ఆర్టికల్ 356. సో ఈ రాష్ట్రపతి పాలన ఎప్పుడు విధిస్తారు అని అంటే, సో మనకి డైరెక్ట్గా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో రాష్ట్రపతి పాలన అనే పదం అనేది లేదనమాట. సో ఏమని ఉంది అంటే రాజ్యాంగ అత్యవసర పరిస్థితి అని ఉంది. సో 355 ప్రకారము రాష్ట్రాలను విదేశీ దాడుల నుంచి అంటే వేరే దేశాలు మన దేశంతో యుద్ధాలు తలపించినప్పుడు, లేదంటే మన దేశంలోనే రాష్ట్రాల మధ్య అంతర్గత కల్లోలాలు జరిగినప్పుడు దాని నుంచి రాష్ట్రాలను కాపాడే రెస్పాన్సిబిలిటీ ఎవరికి ఉంటుంది అంటే సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటుంది. ఓకేనా. సో ఈ సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్రాలను కాపాడుతూ ఉంటుందన్నమాట. అంటే దేని నుంచి? యుద్ధాల నుంచి, కల్లోలాల నుంచి. సో అది కూడా ఎలా అంటే రాజ్యాంగ నిబంధనలకు లోబడి రాష్ట్రాలు పాలనను నిర్వహించాలి. అంటే మన రాజ్యాంగంలో కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి. రాష్ట్రాలు చేయాల్సిన బాధ్యతలు ఏంటి, కేంద్రం చేయాల్సిన బాధ్యతలు ఏంటి అని ఉన్నాయి. సో ప్రతి రాష్ట్రం కూడా రాజ్యాంగ నిబంధనలకు లోబడే రాష్ట్ర పాలనను నిర్వహించాలన్నమాట. ఒకవేళ రాష్ట్రాలు రాజ్యాంగ నిబంధనలను పాటించట్లేదు అని కేంద్రానికి అనిపించిన సమయంలో కూడా రాష్ట్రపతి పాలనను విధించవచ్చు. ఏ ఆర్టికల్ ప్రకారం అంటే ఆర్టికల్ 356 ప్రకారం. ఓకేనా. సో ఇప్పుడు మనకేంటి అంటే సాధారణంగా రాష్ట్రపతి పాలన ఏంటి అంటే గవర్నర్ అంటే ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటారు కదా. సో ఆ గవర్నర్ నివేదిక కేంద్రానికి పంపిస్తారనమాట. ఏంటి అంటే ఈ రాష్ట్రంలో పరిపాలన సరిగా లేదని. ఓకేనా. అలాంటి సందర్భంలో ఆ గవర్నర్ నివేదిక ఆధారంగా కేంద్రం అనేది రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలనను విధిస్తుంది. కానీ రాష్ట్రపతి పాలన విధించడానికి గవర్నర్ నివేదికే ఫైనల్ అని కాదు. ఓకేనా. సో గవర్నర్ నివేదిక ఇచ్చినా ఇవ్వకపోయినా ఒక రాష్ట్రంలో పరిపాలన సరిగా లేదు అని అనుకున్న టైంలో కేంద్రం డైరెక్ట్గా రాష్ట్రపతి పాలనను విధించవచ్చు. సో మనకి ఫస్ట్ ఆల్రెడీ చెప్పాం కదా, రాష్ట్రపతి పాలన విధించిన నాటి నుంచి 2 నెలల్లోగా అంటే 60 రోజుల్లోగా ఉభయ సభలు ఆమోదించాలి. ఉభయ సభలు అంటే ఏంటి? లోక్సభ అండ్ రాజ్యసభ. మరి జాతీయ అత్యవసర పరిస్థితిలో ఏంటి? అది 2/3 మెజారిటీ తోటి నెలలోపు ఆమోదించాలి. ఓకేనా. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. జాతీయ అత్యవసర పరిస్థితి అయితేనేమో నెలలోపు ఆమోదించాలి పార్లమెంట్ ఉభయ సభలు. అదే రాష్ట్రపతి పాలన అయితేనేమో 2 నెలల్లోగా అంటే 60 రోజుల్లోగా ఉభయ సభలు ఆ రాష్ట్రపతి పాలన దాన్ని ఆమోదించాలన్నమాట. ఒకవేళ లోక్సభ కనుక రద్దయి ఉంటే ఆ సమయంలో రాష్ట్రపతి పాలన విధించే సమయంలో లోక్సభ రద్దయి ఉంటే తిరిగి లోక్సభ వచ్చిన తర్వాత నెలలోపు ఆ రాష్ట్రపతి పాలన దాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. ఓకేనా. యాక్చువల్గా ఏంటి అని అంటే ఈ పార్లమెంట్ ఆమోదించిన తర్వాత ఈ రాష్ట్రపతి పాలన ఎప్పటి వరకు అమల్లోకి ఉంటుంది అంటే 6 నెలల వరకు అమల్లోకి ఉంటుంది. ఓకేనా. సో 6 నెలల తర్వాత కూడా మళ్ళీ కంటిన్యూ చేయాలి రాష్ట్రపతి పాలన అంటే మనం ఏం చేయాలి అంటే మళ్ళీ ఉభయ సభలు అనేది ఆమోదించాలి. ఎలా అంటే ఆ రాష్ట్రపతి పాలన కొనసాగించడానికి ఉభయ సభలు ఆమోదించాలన్నమాట. సో ఈ 42వ రాజ్యాంగ సవరణ అంటే 42 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ప్రకారము ఈ 6 months ఉన్న టైం పీరియడ్ని 1 yearకి పెంచారనమాట. కానీ మళ్ళీ అగైన్ 44th అమెండ్మెంట్ అంటే 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 1978లో ఆ 1 year ఉన్నదాన్ని అగైన్ 6 monthsకి తగ్గించారు. అంటే మీరు ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే సో పార్లమెంట్ ఆమోదించినటువంటి రాష్ట్రపతి పాలనను 6 నెలల వరకు అమల్లో ఉంటుంది. ఓకేనా. సో ఈ 6 నెలల అమల్లో ఉంటుందనే దాన్ని 42వ రాజ్యాంగ సవరణ ద్వారా అంటే 42 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా 1 yearకి పెంచారు. కానీ మళ్ళీ అగైన్ 44 అమెండ్మెంట్ చేసి ఆ 1 year ఉన్నదాన్ని మొదట్లో ఉన్నటువంటి 6 నెలలకి తీసుకొచ్చారనమాట. అంటే ప్రజెంట్ ఇప్పుడు 6 months వరకు అమల్లోకి ఉంటుంది. ఆ 6 months తర్వాత కూడా మళ్ళీ కంటిన్యూ చేయాలి అంటే మళ్ళీ పార్లమెంట్ ఆమోదించితే గరిష్టంగా 3 years వరకు దాన్ని పొడిగించవచ్చు. ఓకేనా. అదే మనకి జాతీయ అత్యవసర పరిస్థితి అయితే ఏంటి? ఎవ్రీ 6 monthsకి ఒకసారి రెన్యువల్ చేసుకుంటూ ఎన్ని రోజులైనా కంటిన్యూ చేయొచ్చు. కానీ
రాష్ట్రపతి పాలనను 6 నెలలకు ఒకసారి రెన్యువల్ చేస్తూ ఓన్లీ 3 ఇయర్స్ వరకు మాత్రమే అమల్లోకి ఉంటుంది. అంటే 3 ఇయర్స్ వరకు మాత్రమే పొడిగించవచ్చు. ఒకవేళ 3 సంవత్సరాల తర్వాత కూడా రాష్ట్రపతి పాలనను కొనసాగించాలి అంటే ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ అనేది చేయాలి అనమాట. ఓకేనా. సో రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలనను పార్లమెంట్లో సాధారణ మెజారిటీతో ఆమోదిస్తే సరిపోతుంది. అదే జాతీయ అత్యవసర పరిస్థితుల్లో అయితే 2/3 మెజారిటీతో ఆమోదించాలి. కానీ రాష్ట్రపతి పాలన జస్ట్ సాధారణ మెజారిటీతో ఆమోదిస్తే సరిపోతుంది. ఓకేనా. సో ఇది మనకి ఉన్నటువంటి రాష్ట్రపతి పాలన. సో మనకు ఆల్రెడీ చెప్పాం కదా, జాతీయ అత్యవసర పరిస్థితి అయితేనేమో 2/3 మెజారిటీ అండ్ 6 months ఒకసారి రెన్యువల్ చేయించుకుంటే ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా కంటిన్యూ చేయొచ్చు. కానీ రాష్ట్రపతి పాలనను కంటిన్యూ చేయాలి అంటే ఎవ్రీ 6 months ఒకసారి రెన్యువల్ చేసుకుంటూ జస్ట్ 3 years వరకు మాత్రమే పొడిగించవచ్చు. 3 years తర్వాత కూడా కొనసాగించాలి అంటే ఖచ్చితంగా దాన్ని మనం రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో దేశం మొత్తం మీద లేదా దేశంలో ఏదైనా ఒక ప్రాంతంలో కానీ జాతీయ అత్యవసర పరిస్థితి అమల్లో ఉండాలి. సో మనం చెప్పాం కదా, జాతీయ అత్యవసర పరిస్థితి అనేది దేశం మొత్తానికైనా విధించవచ్చు, లేదంటే దేశంలో ఏదైనా రాష్ట్రాల మధ్య ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా విధించవచ్చు అనమాట. ఓకేనా. అది రాష్ట్రపతి పాలన. సో సెకండ్ వన్, థర్డ్ ఏంటి అంటే మనకి ఆర్థిక అత్యవసర పరిస్థితి. థర్డ్ ఏంటి మనకి ఆర్థిక అత్యవసర పరిస్థితి. ఆర్థిక అత్యవసర పరిస్థితి ఎప్పుడు వస్తుంది అని చెప్పాము అంటే దేశంలో ఆర్థిక సంక్షోభం జరిగినప్పుడు. ఓకేనా. సో ఆర్థిక సంక్షోభాలు జరిగినప్పుడు లేదు అంటే ఆర్థికంగా రాష్ట్రాలు ఏమైనా నష్టాల్లో ఉన్నప్పుడు కానీ, సో లేదంటే రాష్ట్రాల్లో కానీ దేశంలో కానీ అప్పులు పెరిగినాయి అనిపించినప్పుడు రాష్ట్రపతి ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించవచ్చు. మనం ఆల్రెడీ చెప్పాము, ఓన్లీ మొదటి 2 టైప్స్ మాత్రమే అంటే జాతీయ అత్యవసర పరిస్థితి, రాష్ట్రపతి పాలన మాత్రమే ఇప్పటి వరకు మన ఇండియాలో విధించారు. కానీ ఆర్థిక అత్యవసర పరిస్థితిని ఇప్పటి వరకు విధించలేదని చెప్పుకున్నాం. ఓకేనా. సో మనకేంటి రాష్ట్రపతి ఏమనుకోవాలంటే దేశంలో అప్పులు పెరిగినాయి, లేదు అంటేనేమో దేశంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడింది అని ఎప్పుడైతే రాష్ట్రపతి కనిపిస్తుందో సో అప్పుడు రాష్ట్రపతి ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించవచ్చు. ఓకేనా. అది మనకి ఆర్థిక అత్యవసర పరిస్థితి. మరి ఆర్థిక అత్యవసర పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే ఎన్ని రోజుల వరకు ఉంటుంది అని అంటే ఇది కూడా ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించిన తర్వాత 2 నెలల్లోగా పార్లమెంట్ ఉభయ సభలో ఆమోదించాలి. ఒకవేళ లోక్సభ రద్దయి ఉంటే ముందుగా రాజ్యసభలో పెట్టొచ్చు, మళ్ళీ లోక్సభ పునఃసమావేశమైన తర్వాత 1 month లోపు ఆమోదించాలన్నమాట. ఓకేనా. సో ఆర్థిక అత్యవసర పరిస్థితి ఒక్కసారి విధించారు అని అంటే దాన్ని ఉపసంహరించే వరకు కూడా కొనసాగుతుంది. అంటే పార్లమెంట్ ఉభయ సభలు సాధారణ మెజారిటీతోటి ఆర్థిక అత్యవసర పరిస్థితి ఒక్కసారి ఆమోదిస్తే మళ్ళీ అది ఉపసంహరించే వరకు అంటే రిటర్న్ తీసుకునే వరకు కూడా అమల్లోకి ఉంటుంది. కానీ దీనికి గరిష్ట కాల పరిమితి అనేది ఏది లేదనమాట. అంటే ప్రతి 6 నెలలకు ఒకసారి అంటే మనం రాష్ట్రపతి పాలనను కానీ లేకపోతే జాతీయ అత్యవసర పరిస్థితిలో ఏం చేసాము, ఎవ్రీ 6 monthsకి ఒకసారి మనం రెన్యువల్ చేస్తూ వచ్చాం. కానీ ఆర్థిక అత్యవసర పరిస్థితిలో అలాంటిది ఏమీ ఉండదు. ఒక్కసారి విధించారు అని అంటే రిటర్న్ చేసే వరకు కూడా అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. దీనికి గరిష్ట కాల పరిమితి అనేది ఏమీ ఉండదు. ఓకేనా. ఇది ఆర్థిక అత్యవసర పరిస్థితి. సో అర్థమైందా ఫ్రెండ్స్. మనకి ఎన్ని ఉంటాయి, 3 ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఉంటాయి. ఫస్ట్ది జాతీయ అత్యవసర పరిస్థితి, సెకండ్ది రాష్ట్రపతి పాలన, థర్డ్ది ఆర్థిక అత్యవసర పరిస్థితి. సో ఫస్ట్ ఏంటి జాతీయ అత్యవసర పరిస్థితి ఆర్టికల్ 352, రాష్ట్రపతి పాలన 356, రాజ్యాంగ అత్యవసర పరిస్థితి ఆర్థిక అత్యవసర పరిస్థితి వచ్చేసి 360. ఓకేనా. సో జాతీయ అత్యవసర పరిస్థితిని పార్లమెంట్ ఉభయ సభలు 2/3 వంతు మెజారిటీతోటి ఆమోదించాలి. ఓకేనా. సో అది వచ్చేసి 1 month లోపు ఆమోదించాలి. ఓకేనా. కంటిన్యూ చేయాలి అంటే ఎవ్రీ 6 monthsకి ఒకసారి ఎన్ని రోజులైనా కూడా మనం రెన్యువల్ చేయొచ్చు. కానీ రాష్ట్రపతి పాలన ఏంటి, అది ఓన్లీ 2 months లోపు ఆమోదించాలి. ఫస్ట్ది 1 month లోపు ఆమోదించాలి, రెండోది రాష్ట్రపతి పాలన 2 నెలలలోపు ఆమోదించాలి. సో ఇది ఎవ్రీ 6 monthsకి ఒకసారి రెన్యువల్ చేసుకుంటూ ఉంటూ ఓన్లీ మనకి 3 years వరకు మాత్రమే పొడిగించవచ్చు. ఒకవేళ 3 years తర్వాత కూడా మనకి రాష్ట్రపతి పాలన విధించాలి అని అంటే కంపల్సరీ రాజ్యాంగ సవరణ చేయాలి. సో థర్డ్ది ఏంటి ఆర్థిక అత్యవసర పరిస్థితి. ఇది ఇప్పటి వరకు మన ఇండియాలో ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించబడలేదు. దీన్ని కూడా ఆర్థిక అత్యవసర పరిస్థితిని సో 2 months లోపు ఆమోదించాలి. సో ఇది ఒక్కసారి ఆమోదించాము అని అంటే అది కంటిన్యూ అవుతుంది రిటర్న్ తీసుకునే వరకు. ఓకేనా. కానీ దీనికి ఏమి ఎవ్రీ 6 monthsకి ఒకసారి రెన్యువల్ అనేది ఏది ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్. ఈ 3 రాజ్యాంగ అత్యవసర పరిస్థితుల గురించి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థమైతే కనుక మీకు నచ్చింది అని అనుకుంటే కామెంట్ ద్వారా తెలియజేయండి.